సనాతన ధర్మంలో మనకు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, తర్వాత చంద్రశేఖరేంద్ర మహాస్వామి, రమణ మహర్షి, షిరిడీ సాయిబాబా, సత్యసాయిబాబా వీరందరూ కూడా దైవాంశ సంభూతులు, కారణ జన్ములు, అవతార పురుషులే వాళ్ళు. అదంతా ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్లో మనకి ఎంతోమంది ప్రవచకులు, ప్రవచనకర్తలు, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారు, నాగపని శర్మ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వద్దిబద్ది ప్రభాకర్ గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు, సుందరరాజన గారు, మన గణపతి సత్యనారాయణ స్వామి వారు, ముఖ్యంగా వీరంతా కూడా మన సనాతన ధర్మం, భక్తి మార్గం, ధర్మ మార్గాలు మనకి ప్రబోధిస్తున్నారు. వారందరివి మనం వింటున్నాం. ఎన్నో ధర్మ సందేహాలు మనకు తీరుతున్నాయి. సమస్యలకు కూడా పరిష్కారం చెబుతున్నారు వాళ్ళు. ఆ రకంగా ఈ భక్తి ప్రచారం ఇంకా ఎక్కువ జరగాలన్నది కొంతమంది అభిప్రాయం. ఎందుచేతనంటే ఇంకా అరాచకాలు, అన్యాయాలు తగ్గట్లేదు, పెరుగుతూనే ఉన్నాయి. అంచేత ఇంకా భక్తి ప్రచారం అవసరమని ప్రజలందరిలోకి ఇంకా తీసుకు వెళ్ళాలని చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడు పైన చెప్పిన ఈ పేర్లు అన్నీ కూడా మహానుభావులు, సర్వశాస్త్రాలు చదువుకున్నవారు, వేద పండితులు, అవధానులు, వీళ్ళంతా కూడా చాలా కృషి చేస్తున్నారు. జీవితానికి అన్వయించి చెప్తున్నారు. చాలా మటుకు ధర్మ సందేహాలన్నీ కూడా తీరుతున్నాయి. అందరూ కూడా విని చాలామందిలో మార్పు కూడా వచ్చింది. చైతన్యవంతులు అవుతున్నారు. ఇది ఇంకా జరగాలని ఆశిద్దాం. ఏమంటారు?